ఎంత కష్టపడినా ఇతరులతో పోల్చుకుంటూ మీ లైఫ్లో ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నారా? మన దగ్గర ఉన్నదానితో తృప్తిగా ఎలా జీవించాలో తెలిపే ఒక అద్భుతమైన కథను వింటూ ఈరోజు ఇలాంటి ముగ్గుని చాలా సులభంగా వేయడం నేర్చుకుందాం. వీడియో చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఓసారి అడవిలోని కొలనులో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే, కానీ నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందం అంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులన్నింటినీ బందీగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఈ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. చూశారుగా, ఇతరుల జీవితాన్ని చూసి అసూయపడటం కంటే మనకి ఉన్న దాంట్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించటమే నిజమైన సంతోషం. ఈ ముగ్గు డిజైన్ అండ్ ఈ కథ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అందమైన ముగ్గులు అలాగే నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏ రకమైన ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కానీ ఇంకా ఏ రకమైన ముగ్గులు కానీ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ ముగ్గు కథ నచ్చిందో లేదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.